గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ నీరబ్ కుమార్. కేటగిరీల వారీగా పెన్షన్లు ఎంత పెంచుతారో అనే సమాచారంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత, పింఛన్ల పెంపు దశనంపై సీఎం చంద్రబాబు నిన్న సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటివరకు అందుతోన్న 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వికలాంగులు, కుష్టి వ్యాధిగ్రస్తులకు 3,000 నుంచి 6,000కు, డయాలసిస్ పేషెంట్లకు 5,000 నుంచి 10,000కు పెన్షన్ పెంచింది ప్రభుత్వం. ఏపీలో పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సీఎస్ నీరబ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? పెన్షన్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారంటున్నారు. పెరిగిన పెన్షన్లంతా ఎప్పటి నుంచి తీసుకుంటారు? అలాగే ఖజానాపై ఎంతవరకు భారం పడే ఛాన్స్ ఉంది? ఏం చెప్తోంది ప్రభుత్వం? రానుబాబు, ఏపీ ప్రభుత్వం పెన్షన్లకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న మొదటి రోజుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొదటగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిలో ఏ అయితే ప్రధానంగా ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వీటి మీద 5 రకాల అంశాల మీద సంతకాలు చేశారు. అయితే వీటికి సంబంధించి కూడా జీవోలు కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే ప్రధానంగా పెన్షన్ల విషయంలో చూసుకుంటే పెన్షన్లు దాదాపు గత ప్రభుత్వంలో 3,000 ఇచ్చే పెన్షన్ని 4,000కి పెంచారు. అదేవిధంగా ఈ పెన్షన్లో కూడా ఉన్న పథకాలన్నింటిలో కూడా ప్రధానంగా కీలకమైన అంశం పెన్షన్ల పథకం. ఈ పెన్షన్ల పథకంలో దాదాపు 33,099 కోట్ల రూపాయలు ఏడాదికి ఈ పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రతి నెల కూడా 2,578 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ పథకానికి నిధులు కేటాయించింది. అయితే దీంతో పాటు కూడా ఎక్కడా కూడా వికలాంగులకు అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటివరకు 3,000 పెన్షన్లు అందుకుంటున్న వికలాంగులకు ఒక్కసారిగా 6,000 రూపాయల పెన్షన్ని విడుదల చేసింది. అయితే దీంతో పాటు కూడా పూర్తి స్థాయిలో మంచానికి పరిమితమైన వాళ్ళు, వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 5,000 రూపాయలు అందుకుంటున్న పెన్షన్ని ఒక్కసారిగా 15,000 రూపాయలకి పెంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కన్నా మిన్నగా పెన్షన్ల విషయంలో మనకి చొరవ తీసుకుంది. ఈ చొరవ తీసుకుని ఈ పెన్షన్లు మొత్తం కూడా రేపు నెల 1 నుంచి కూడా విడుదల చేసేట్టు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు 3వ తారీఖు మధ్యలోనే పెన్షన్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఎక్కడా కూడా వృద్ధులు, వికలాంగులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. గతంలో ఎన్నికల సమయంలో చాలా ఇక్కట్లకు గురయ్యారు. అటువంటి ఇక్కట్లకు గురి అయ్యే పరిస్థితులు లేకుండా ముందస్తుగా అన్ని ప్రణాళికలు తీసుకొని పద్ధతి ప్రకారం గతంలో ఏ విధంగా చేస్తున్నారో అందుకు భిన్నంగా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఇబ్బంది పడకుండా పెన్షన్ అందుకునేందుకు చర్యలు తీసుకోవాలనేసి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ప్రజలను మనకి ఆకర్షణీయతను చేసింది. అయితే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు పెన్షన్లు పెంచడం, అదేవిధంగా వికలాంగులు చూసుకుంటే ఒక్కసారిగా 3,000 రూపాయలు పెంచడం, మంచంలో ఉన్న వారికి చూసుకుంటే ఒక్కసారిగా 10,000 రూపాయలు పెంచింది. పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వచ్చిన 2-3 రోజుల వ్యవధిలో బాధ్యతలు తీసుకున్న రోజే మొదటి పెన్షన్ల మీద ఈ సంతకం చేయడంతో రానుబాబు ఆనందోత్సవాలతో వికలాంగులు కావచ్చు, పెన్షన్ లబ్ధిదారులు కావచ్చు ఎవరైనా కానీ ఉన్నారు. రానుబాబు, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ముందస్తుగా కీలక శాఖలు ఎవరెవరికి ఇవ్వాలన్న అంశంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. జనసేన కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతుండగా ఆ పార్టీకి 3 పదవులు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. కీలక శాఖల్లో టీడీపీ సీనియర్ నేతలతో పాటు జనసేన నేతలకు కూడా అవకాశం దక్కనున్నట్లుగా సమాచారం. ఇక ఈ విషయంపై కసరత్తు తుది దశకు చేరుకోగా ఈ సాయంత్రంలోపు శాఖల కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ముందస్తుగా కీలక శాఖలు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, శాఖల కేటాయింపుకు సంబంధించి ఏం జరుగుతోంది? దాదాపుగా అందరి దృష్టి శాఖల కేటాయింపు మీదే ఉంది. బై దిస్ ఈవినింగ్ అయినా ఒక కొలిక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? అండ్ మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అలాగే జనసేనకి ఎన్ని శాఖలు ఇస్తారు, ఏ శాఖలు ఇస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతోంది కాంతి? రమణబాబు, ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులందరికీ కూడా పదవుల కేటాయింపు ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో పోర్ట్ఫోలియోస్ కేటాయింపుకి సంబంధించినటువంటి కసరత్తు ఇంకా పూర్తి కాలేదనే చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రానికి ఈ పోర్ట్ఫోలియోస్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీకి ఒక మంత్రి పదవిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా 4 పోతే 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 20 మందికి అంటే మొత్తంగా పదవులు, సీనియారిటీ, అలాగే మొదటిసారి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచి వారికి మంత్రి పదవి దక్కిందో వారికి ఇవ్వాల్సిన శాఖలు ఏంటి, అలాగే ప్రస్తుతం కొన్ని శాఖల్లోని పూర్తిగా ఆర్థిక లోటు అనేది కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేదా దానికి సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి పట్టు ఉన్నవారు ఎవరు అనే దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇంకా పూర్తి కాలేదని చెప్పాలి. ఒక ఏదైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు ప్రకటిస్తారు, అయితే దాంతో పాటుగా ఒక కీలక శాఖ కూడా పవన్ కళ్యాణ్ కు ఇచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖలు ఏంటి, జనసేనకు ఏ మంత్రి పదవులు ఇస్తారు అనే అంశం పైన జనసేనలో అలాగే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని దాంతో పాటుగా మంత్రివర్గంలో కొత్తగా 17 మందికి చోటు కల్పించడం జరిగింది, మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి. సో వీరంతా కూడా దీనికి చేయగలరు, లేకపోతే ఆల్రెడీ సీనియర్లు ఉన్నారు చాలా మంది దీంట్లో, వారికి శాఖల కేటాయింపు అంశంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ సాయంత్రానికి ఈ కసరత్తు అనేది పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయంలో పదవి స్వీకరణ, దాంతో పాటుగా తిరుమల ప్రయాణం, ఇవన్నీ కూడా కొంత బిజీ షెడ్యూల్ ఉంది. సో నిన్న సాయంత్రం నుంచి కసరత్తు ప్రారంభమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఇక ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా ఇదే కసరత్తులో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్తో కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో కూడా దీనికి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఇక దీనికి ఏదైతే పదవులకి ఎవరికైతే ఏ శాఖలు కేటాయింపు మంత్రి పదవులకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా శాఖల కేటాయింపు విషయంలో ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రమణ బాబు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి అండ్ విపరీతమైన ఊహాగానాలు, స్పెక్యులేషన్స్, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చే శాఖ మీదే చాలా మంది దృష్టి పెట్టారు. ఏం జరుగుతుంది, ఏమనుకోవచ్చు ఖచ్చితంగా? అండ్ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి కావచ్చు అండ్ అమిత్ షా కావచ్చు, వాళ్ళు చేసిన ట్వీట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏమనుకోవచ్చు శాఖ? ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అంటూ అటు అమిత్ షాతో పాటుగా చిరంజీవి చేసిన ట్వీట్ తోటి కొంత ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ గా పవన్ కళ్యాణ్ కు ఇస్తారు అనే క్లారిటీ అనేది వచ్చినప్పటికీ కూడా శాఖల కేటాయింపు విషయంలో ముందుగా హోంశాఖ ఇస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే హోంశాఖకు కాకుండా తర్వాత పంచాయతీరాజ్ ఇస్తారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను
శాఖకు పవన్ కళ్యాణ్ మంత్రిగా వస్తారు అని చెప్పి కొంత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ లోకేష్ చూశారు. ఈ నేపథ్యంలో ఆయనకి మళ్ళీ ఐటీతో పాటుగా ఈ శాఖలు ఇచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటి కసరత్తు విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నాం. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే దాంట్లో ఎంతవరకు కూడా ఫుల్ఫిల్ చేయగలరు. కొంత లోటుపాట్లు చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న నేపథ్యంలో ఈ మంత్రి శాఖలు ఇచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు. దీంతోపాటు సీనియారిటీని కూడా ఒక పరిగణలోకి తీసుకుండడంతో కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఎవరికి ఏ శాఖ అనే దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రమణ గారు, ఓకే, థ్యాంక్ యూ కాంతి. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా త్వరలో పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జూలై నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇలా కొత్త కమిషన్ల ఏర్పాటుతో పాటు తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలకు సరిపడా బడ్జెట్ పద్దులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 4 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైనటువంటి నిధులను కేటాయించింది కూడా. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్లు రాష్ట్రానికి కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు అవసరమైన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైతు భరోసా రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కటాఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయని వారికి, 1000 ఎకరాలు ఉన్నవారికి, కొండలు రోడ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద నిజమైన సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యి రైతులకిచ్చే పంట సహాయం, రుణమాఫీపై కటాఫ్ పెట్టనుంది ప్రభుత్వం. అలాగే కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వీటితో పాటు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మొదట విద్యా, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్, రైతు కమిషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది. సమావేశాలు ఇంకా ఎలాంటి ఎజెండాతో నిర్వహించనున్నారో వేచి చూడాలి. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే 61,409 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా శ్రీవారి హుండీకి 3 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోడీ. G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనడానికి ఇటలీకి చేరుకున్నారాయన. ప్రత్యేక విమానంలో ఇటలీ చేరుకున్న మోడీకి సాదర స్వాగతం లభించింది. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్స్లో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ G7 దేశాల సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, జపాన్ ప్రధాని ఫూమియో కిసిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరవుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఓ సెషన్కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల గురించిన చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబు తన మంత్రివర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు చేసిన కేబినెట్ కూర్పు ఈసారి సీనియర్లకు అంతు చిక్కడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్లంతా ఈసారి మంత్రివర్గంలో తమకు బెర్తులు ఖాయమని నమ్మకం పెట్టుకున్నారు. కానీ గుంటూరు జిల్లాలోని సీనియర్లలో ఎవరికీ అవకాశం దక్కలేదు. మంత్రివర్గ కూర్పు సీనియర్లకు భారీ ఝలకిచ్చింది. జిల్లా నుంచి ఒక మంత్రి పదవి జనసేనకు వెళ్లగా మరో పదవి చివరి నిమిషంలో బీసీ వర్గానికి కేటాయించారు. సీనియర్ల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా నుంచి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రదాస్కు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. 2 బెర్తులు టీడీపీకి, 1 బెర్తు జనసేన ఖాతాలోకి వెళ్లాయి. 2 మంత్రి పదవులు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వగా 1 మంత్రి పదవి బీసీ వర్గానికి కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ 2009 నుంచి 2024 వరకు వరుసగా రేపల్ల నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆయన్ను తమ పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేసింది. కానీ సత్యప్రసాద్ టీడీపీని వీడలేదు. ఇక జిల్లా నుంచి సీనియర్ నేతలు ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ లాంటి నేతలు తమకు అవకాశం దక్కుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. కానీ వారికి చంద్రబాబు మొండి చేయి చూపించారు. జిల్లా నుంచి ఇప్పటికే 6 సార్లు గెలిచిన ధూళిపాళకి ఈసారి మంత్రి పదవి దక్కుతుందని పార్టీ కేడర్ అంచనా వేసింది. తన తండ్రి మంత్రిగా పనిచేశారని, ఆ తర్వాత తాను కూడా మంత్రి పదవి చేయాలని ఆశపడ్డానని, మరో సీనియర్ నేత సత్తెనపల్లి నుంచి గెలుపొందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా తనకు మంత్రి పదవి దక్కుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు. పల్నాడు ప్రాంతానికి అసలు మంత్రివర్గంలో అవకాశమే ఇవ్వలేదు. ఎరపతినేని శ్రీనివాస్, జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రవణ్ కుమార్ సైతం మంత్రి పదవులపై ఆశతో కనిపించారు. కానీ వీరిలో ఎవరిని కూడా చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోలేదు. బీసీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు కేబినెట్ కూర్పు పూర్తి చేశారు. దీంతో ఇక శాఖలపై చర్చ కొనసాగుతోంది. సీనియర్లు మాత్రం మంత్రివర్గ విస్తరణలో అయినా అవకాశం దక్కకపోతుందా అంటూ వారికి వారే సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో అయినా ప్రాధాన్యత ఉంటుందనే ఆశతో నేతలు నిరీక్షిస్తున్నారు.